హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ టెక్నీషియన్ తెలుగు. ఈరోజు మనం మీ యూట్యూబ్ వీడియో కోసం ఒక అందమైన ఇంట్రో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం, అది కూడా మీ ఆండ్రాయిడ్ మొబైల్లో. ఇవి మీరు చూస్తున్న వీడియో ముందు వచ్చిన ఇంట్రో కూడా నేను ఈ యాప్లో తయారు చేసిందే. ఒకసారి మనం అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ మీరు మీ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. మీ ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత అందులో లెజెండ్ అని టైప్ చేయండి. LEGEND లెజెండ్ అని టైప్ చేయండి. లెజెండ్ అని టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెర్చ్ రిజల్ట్స్లో ఫస్ట్ ఎల్ సింబల్తో ఒక యాప్ ఉంది కదా, దాన్ని 4.3 రేటింగ్, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా టెక్స్ట్ వచ్చింది కదా, దాన్ని తీసేయండి. మీకు కావాల్సిన టెక్స్ట్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ నేను టెక్నీషియన్ తెలుగు అని ఇస్తున్నాను, నా యూట్యూబ్ ఛానల్ పేరు. మీకు కావాల్సిన టెక్స్ట్ మీరు ఎంటర్ చేసుకోండి. టెక్నీషియన్ తెలుగు అని ఇచ్చాను. ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. కెమెరా అంటే మీరు ఏదైనా ఒక ఇమేజ్ క్యాప్చర్ చేసుకొని దాన్ని మీ బ్యాక్గ్రౌండ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే గ్యాలరీకి వెళ్ళి గ్యాలరీ నుండి కూడా మీరు ఏదైనా ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని మీ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ మధ్యలో ప్లే బటన్ ఉంది కదా, ఈ వెనక బ్యాక్గ్రౌండ్ అట్లనే ఉండాలి అంటే అది ఉంచి మధ్యలో ప్లే బటన్ నొక్కండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ పైన ఉన్నాయన్నీ ఏంటి అంటే ఎఫెక్ట్స్, ఇవన్నీ. ఈ కింద ఉన్నాయన్నీ కలర్స్, బ్యాక్గ్రౌండ్, మీకు ఏ కలర్లో కావాలి అని. ఇక్కడ మనం పక్క ఎఫెక్ట్ మీద నొక్కినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మన టెక్స్ట్ అనేది ఆ విధంగా మారిందన్నమాట. కానీ నేను ఈ ఎఫెక్ట్ తీసుకుంటున్నాను. చూసారా, ఎఫెక్ట్ అనేది ఆ విధంగా ఉందన్నమాట. ఇందులో మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద కలర్స్ ఉన్నాయి కదా, ఇందులో మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వైట్ పెట్టాను కాబట్టి వైట్ వస్తుంది బ్యాక్గ్రౌండ్. ఆ విధంగా. లేదు ఈ కలర్ కావాలంటే ఈ కలర్ తీసుకోండి, మీకు నచ్చిన కలర్ తీసుకోండి. ఇక్కడ మీకు కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఇది ఫార్మాట్ మీకు స్క్వేర్ షేప్లో కావాలా, ల్యాండ్స్కేప్ అంటే మన మామూలుగా పీసీ, ల్యాప్టాప్, కంప్యూటర్ అలాంటి వాటి ఫార్మాట్లో వస్తుంది అనమాట. ఇక్కడ 512 పిక్సెల్స్, 720 పిక్సెల్స్, 1080 పిక్సెల్స్ అంటే మీరు ఎంత ఎక్కువగా పిక్సెల్స్ పెట్టుకుంటే అంత ఎక్కువ క్వాలిటీ వస్తుంది మనకు. ఈ 1080 పిక్సెల్స్ అనేది హెచ్డి క్వాలిటీ కాబట్టి దాన్ని చూజ్ చేసుకున్నాను నేను. మీకు కావాల్సింది ఏంటంటే 720 పిక్సెల్స్ కావాలంటే 720 పిక్సెల్స్ పెట్టుకోండి. కానీ నేనైతే ఇది తీసుకున్నాను. తర్వాత ఓకే నొక్కండి. ఈ కింద మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంది చూసారా, ఈ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ వీడియో అనేది, మీ లెజెండ్ అనేది ఒక ఇంట్రో ఒక వీడియో రూపంలో కావాలంటే సేవ్ యాజ్ వీడియో నొక్కండి. అప్పుడు ఈ కింద చూసారా, మీ యొక్క లెజెండ్ అనేది ఈ విధంగా బిల్డ్ అవుతుంది ఇప్పుడే. అంటే మనకు ఒక అవుట్పుట్ అనేది ఒక వీడియో ఫార్మాట్లో వస్తుందన్నమాట. ఇది ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత. అది కంప్లీట్ అయ్యేదాకా చూద్దాం. కంప్లీట్ అయ్యాక ఒకసారి ప్లే చేసి చూద్దాం మన లెజెండ్ అనేది ఏ ఫార్మాట్లో ఎంత అద్భుతంగా వచ్చిందో చూద్దాం ఒకసారి. చాలా మంచి క్వాలిటీ ఇంట్రో వస్తుందండి మీకు ఇందులో నుండి. ఇలా మీరు ఎన్ని ఇంట్రోలైనా మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. ఇక్కడ మన లెజెండ్ అంటే ఏం లేదండి, ఆ మన ఇంట్రో అనేది కంప్లీట్ అయింది. ఒకసారి దాన్ని ప్లే చేసి చూద్దాం. వ్యూ ఉంది కదా అని ఇక్కడ వ్యూ చేసి చూద్దాం ఒకసారి. ఈ విధంగా మన ఇంట్రో అనేది తయారైంది. మీకు వచ్చిన అవుట్పుట్లో ఇలాంటిది ఏం రాదండి. కావాలంటే నేను ఒకసారి చూపిస్తాను మీకు. అవుట్పుట్లో ఇలాంటిది ఏం రాదు. కింద ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, అవేం రావు అవుట్పుట్ చూసినట్లయితే. ఇది కానీ మనం ఇప్పుడు చేసింది ఈ విధంగా మనకు అవుట్పుట్ అనేది ఇంత అద్భుతంగా ఈ విధంగా వస్తుంది. ఓకే గైస్,
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.